నాకు ఇంతకుముందు క్లారిటీగా చెప్పలేదని చాలా క్లియర్గా అర్థమైపోయింది. మీకు ఏమైనా ఇన్సల్ట్స్ అయ్యాయా అంటే డెఫినెట్గా మీరు దాస్తున్నారు. దాచట్లేదు, ఇందాక మీరు అడిగిన తర్వాత గుర్తొచ్చింది. జరిగాయండి, కాకపోతే నాకే తెలియలేదు కొన్ని ఇన్సల్ట్స్ అని. లైక్ ఊహలు గుసగుసలాడే సినిమా టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు అదే ప్రొడక్షన్ హౌస్లో ఇంకో సినిమా టేక్ ఆఫ్ అవ్వబోతోంది. అండ్ కొంచెం ఊహలు గుసగుసలాడే స్క్రిప్ట్ అంతా రెడీగా ఉండి ప్రొడక్షన్ స్కెడ్యూల్ అంతా టక్ 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 స్క్రిప్ట్ ఆల్రెడీ రాసేసి ఉన్నా అప్పటికే. ఆ సినిమా ఇంకా స్క్రిప్ట్ రాస్తున్నారు. అది కొంచెం ఊపు అందుకోలే బేసిక్లీ. ఆ సినిమా చేసేస్తున్నారు, ఆ సినిమా రాసేస్తున్నారు, ఊహలు గుసగుసలాడే అప్పుడే రోలింగ్కి రెడీగా ఉంది, ఎల్లుండి నుంచి షూట్ అట, అవతల నుంచి షూట్ అట, పాటలు కూడా అయిపోతున్నాయి, ఇలా ఉండేది. ఆ సినిమా ఇంకా టేక్ ఆఫ్ అవ్వలేదు. వాళ్ళు రాస్తున్నారు, ఎప్పుడు రాస్తారు, ఏదైనా ఎప్పుడైనా రాస్తారో తెలిసిందే. కానీ మా సినిమా ఆగిపోయింది, ఆ సినిమా టేక్ ఆఫ్ అయింది. సో ప్రొడ్యూసర్ కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి నాకు ఆ సినిమాలో ఒక రోల్ ఇప్పించాడు. రోల్ ఇప్పిస్తే అంటే నాకు సాయం చేద్దామని ఉద్దేశంతో చేస్తానన్నాను. చేస్తాననేసరికి డైరెక్టర్కి ఇష్టం లేదంటో నాకు తెలియదు. కానీ నేను వెళ్ళేసరికి సాధారణంగా క్యారవాన్ మీద పేర్లు రాసి ఉంటాయి. రావసరాలు గారు, నాని గారు, రావు రమేష్ గారు అని ఏదో రాసి ఉంటాయి. ఒక క్యారవాన్ మీద మాత్రం కంపెనీ ఆర్టిస్ట్ అని రాసింది. కంపెనీ ఆర్టిస్ట్ అంటే తక్కువట నాకు తెలియదు. అంటే ప్రొడ్యూసర్ రోజుకి 2000 3000 ఇచ్చే యాక్టర్స్ ఉంటారు, దాని డైరెక్టర్ పెద్ద పట్టించుకోడు. దీనికి ఒక యాక్టర్ కావాలని మేనేజర్ చెప్తే ప్రొడక్షన్ మేనేజర్ ఎవరినో తీసుకొచ్చి ఎవరినో పెట్టి బేసికల్లీ ఒక లో లెవెల్ ఆఫ్ యాక్టర్స్ అని అంటారట, నాకు తెలియదు. కంపెనీ ఆర్టిస్ట్ అని ఉంటే ఆ క్యారవాన్ దగ్గరికి తీసుకెళ్ళి సార్ మీది ఇది మీది ఇది మీది ఇది అని చెప్పి లోపలికి వెళ్ళబోతుంటే ఇటు చూపించారు. ఎటు వెళ్ళబోట్లే నేను దిగ్గానే ఆ అసలు కంపెనీ ఆర్టిస్ట్ అని క్యారవాన్ మీద రాయరండి, కంప్లీట్ స్పెసిఫిక్గా రాశారు. సో నేను వెళ్ళి చేంజ్ చేసుకొచ్చి ఇంకా లోపల చాలామంది ఆర్టిస్టులు ఉంటే ఇబ్బందిగా ఉంది, బయటకు వచ్చేసి కూర్చున్నాను. ఒక అసోసియేట్ డైరెక్టర్ వచ్చి సారీ సార్ ఇలాగా కుట్ర పన్నారు, మీకు ఇన్సల్ట్ చేయడానికి అనిపించా అని అన్నాడు. ఆల్రెడీ లోపల జరిగింది అని చెప్పాడు. అంటే నాకు అది ఇన్సల్ట్ అని ఆయన చెప్పేదాకా అర్థం కాలేదు. అలా జరిగాయి. ఒక సినిమాలో ఒక సీనియర్ యాక్టర్ నన్ను కొట్టే సీన్ ఉంటే నిజంగా కొట్టారు, సారీ కూడా చెప్పలేదు. తర్వాత రకరకాల ఇంకా ఆ యాక్టర్ ఇప్పుడు లేరు పాపం, ఆయన గురించి మాట్లాడుకోలేదు. నిజంగా కొట్టి అంటే ఒక కర్రతో కొట్టాలి, సెట్ డైరెక్టర్ కర్ర చేయించలా, నాకు ఇప్పుడే చెప్పారు సార్ ఈ కర్ర కొంచెం మెల్లిగా కొట్టారు సార్ అని. నాకు కథ చెప్పినప్పుడు చెప్పాడు కర్రతో కొట్టే సీన్ ఉంటుంది, వాళ్ళకి ఇప్పుడు చెప్పేది ఏంటి నాకు అర్థం కాదు. పెడిమని ఇక్కడ బోన్ మీద తగిలింది అనమాట, బొడ్మని సౌండ్ వచ్చింది అని చెప్పి కర్ర పడేసి వెళ్ళిపోయారు. సారీ లేదు ఏం లేదు, సారీ అయ్యో తగిలిందని అప్పుడు అనిపించిన వారు నేను ఇదేంటి కొంచెం ఇన్సల్టింగ్గా ఉంది అని. మళ్ళీ వంశీ గారు చెప్పేది కొంచెం అర్థం కాదు, కొంచెం లెఫ్ట్కి వచ్చి రైట్ రా నేర్చుకున్న సిగ్గులేదు అని ఇలా మాట్లాడుతుంటారు. ఆయన మాట్లాడింది శ్రీనివాస్ గారు, ఇది అమెరికాలో అక్కడ చదువుకుంటే రాదండి, టాలెంట్ ఉండాలి, తెలివి ఉండాలి, నేర్చుకోండి అని ఇలా మాట్లాడుతుండేవారు. ఏంటి అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? కన్నీళ్ళు వచ్చాయా లేకపోతే ఏంటి? అప్పుడు కన్నీళ్ళు రాలేదండి, కాకపోతే ఇబ్బంది పడ్డా. బేసికల్లీ అందరూ ఇలాగే ఉంటారు, కొంచెం దూరం మెయింటైన్ చేయడం బెటర్, మన పని మనం చేసుకెళ్ళిపోదాం అనుకున్నా అంతే. మీరు చేసిన సినిమాలు మా అయితే 10 ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఆ క్లిప్ పట్టడం ఆడియన్స్ పెద్ద విషయం కాదు. డైరెక్టర్ గారి పేరు కూడా చెప్పి నా పేరు చెప్పేస్తే అయిపోద్దిగా. వద్దండి, అంటే తర్వాత నేను ఆయనతో 2 సినిమాలు చేశాను అండ్ హీ వాజ్ రియలీ నైస్. గుర్తించాడు బేసికలీ, ఏదో ఆర్టిస్ట్ గుర్తించాడు అండ్ మాట్లాడుకున్నాం. అండ్ అంటే ఇప్పుడు ఆర్టిస్ట్లకి చాలామంది ఫ్రస్ట్రేషన్ ఉంటుందండి, టు బి ఆనెస్ట్. అంటే అనుకున్నవి రావు, ఇబ్బందులు, అనుకున్న పాత్రలు రావు, ఏదో పాత్రలు వస్తుంటే ఇష్టం నేను చేయాల్సి వస్తూ ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ నాకు ఇంకా జరిగింది చాలా తక్కువ. చిన్న ఆర్టిస్టులు చాలామంది ఎక్కువ చూపిస్తూ ఉంటారు. సో చాలా వరకు ఇలాంటివి కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్కువ చేస్తుంటారు నాకు తెలిసినంతవరకు. కమెడియన్స్ ఇలాంటి ఫ్రస్ట్రేషన్స్, ఇలాంటి ఏమంటారు చిన్న వాళ్ళని తక్కువ చూడడము, లేదా కమెంట్స్ చేయడము, చాలా చీప్గా ట్రీట్ చేయడం అనేది కమెడియన్స్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే అందరని కాదు, కొంతమంది ఎక్కువ చేస్తుంటారు. హీరోల పరంగా పెద్ద చాలా తక్కువ. అవును, ఎందుకు అలా? చెప్పేగా హీరోలు వాళ్ళకి కావాల్సిన సినిమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళకి కావాల్సిన పేరు వస్తుంది, వాళ్ళకి రావాల్సిన పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి. వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది డెఫినెట్గా. ఓకే ఓకే సరే, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏదో సినిమా చేస్తే ఆడియో ఫంక్షన్కి వెళ్తే ఏంటి నువ్వు వచ్చేవి ఆడియో ఫంక్షన్కి అని అడిగాడు. దాంట్లో యాక్ట్ చేయలేదా? చేశాను.
ఎవరన్నారు? డైరెక్టర్ అన్నారు? ఒక ప్రొడ్యూసర్. ఓకే. నువ్వు వచ్చావు ఈ ఆడియో ఫంక్షన్ కంటే యూఆర్ నాట్ ద ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్, వై ఆర్ యూ హియర్ అన్నాడు. ఐ యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ. ఓ ఓకే ఓకే అని ఆ ప్రొడ్యూసర్ నాకు ఒక 4 ఏళ్ళుగా ఇలా ఇన్సల్ట్స్ చేశాడు. ఆ ప్రొడ్యూసర్ సినిమా సక్సెస్ అయింది ఒకటి, దాన్ని రైటింగ్లో హెల్ప్ చేశాను. ఆ సినిమా రైటింగ్కి వెళ్తే వాట్ శ్రీని వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే యాక్టింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఓ యూ స్టిల్ హ్యావ్ అన్ యాక్టింగ్ కెరియర్ అన్నాడు. అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత ఒక ఫంక్షన్లో ఎక్కడో కలిస్తే కొంచెం మద్యం సేవించి ఒక 20 నిమిషాలు ఇంకా తట్టుకోలేదు. 20 నిమిషాల తర్వాత ఈ నెలగా ఆపేయాలని చెప్పి అప్పుడు అక్కడ స్టేబుల్ మీద ఏదో ఉంటే అది పగలు కొట్టేసి 2 కోట్లు ఉన్నవాడు ఎవడైనా ప్రొడ్యూసరే, 2 కోట్లు ఉన్నవాడు ఎవరైనా ప్రొడ్యూసరే, అండ్ సందులో ఇద్దరికి 2 కోట్లు ఉంటాయి. అతనికి కావాల్సిన స్క్రిప్ట్ నేను అమ్మలేదని అతనికి కోపం అనమాట. బేసికలీ నాకెంతో 1,50,000 ఎంతో ఇచ్చి స్క్రిప్ట్ కొనుక్కోవాలని ప్రయత్నించాడు, నేను ఇవ్వాల. సో దాన్ని బట్టి తిట్టడం మళ్ళీ వీడికి అసలు బుర్ర లేదు అది ఇది అని మొదలు పెడితే అప్పుడు సరే నువ్వు ఎవరితో అన్న సినిమా తీసుకో, నేను 2 కోట్లు ఉన్నవాడిని ఎవరినైనా పెట్టి నేను సినిమా తీసి చూద్దాం, ఎవరు మంచి సినిమా తీస్తారో చూద్దాం అని చెప్పి వచ్చేసి దట్ వాస్ ద లాస్ట్ రెస్పెక్ట్. ఎందుకు మరి దీన్ని కసి అంటారుగా మీరు? ఇంతమంది కసి లేదు, కసి కాదు, అది నిజం. నీకు పాయింట్ ప్రూవ్ చేయాలని కాదు, నిజంగా ఎవరితో నా సినిమా తీసుకోమనండి, నేను నిజంగా ఎవరినైనా తెచ్చుకుంటాను. అండ్ ఎవరు గొప్ప సినిమా తీస్తారు చూద్దాం, ఐఎమ్ టాలెంటెడ్ అండ్ ఐ నో దట్. అది కసి కాదు. అండ్ అది నా పనిని ఎప్పుడు నేను ప్రేమించే చేస్తాను, అండ్ అది కసి కాదు. అంటే అప్పటికి మీ సినిమా రిలీజ్ కాలేదు? ఇంకా కాలే. ఐఎమ్ ట్రయింగ్ టు. ఆయన సినిమా రిలీజ్ అయిందా? చాలా అయ్యాయి. ఓ పెద్ద ప్రొడ్యూసర్ అయితే. సో మీరు ఎమోషనల్గా కూడా రియాక్ట్ అవుతారు పబ్లిక్తో? ఒక్కసారి అంతే. ఇంకా ఆర్టిస్టులతో, హీరోలతో, హీరోయిన్స్ తోటి కాదు. ఓకే ఓకే. అంటే కెరియర్ పరంగా నాకు తారక్ డేట్లు ఇస్తే నేను సినిమా తీద్దామని కాదు. రియల్లీ నైస్ పీపుల్. అండ్ నిజంగా కథ చెప్పినప్పుడు నాకు సుకుమార్ గారితో ఇంటరాక్షన్ అవ్వాలని ఉంది, తారక్తో ఇంటరాక్ట్ అవ్వాలని ఉంది. వాళ్ళ గురించి చాలా విన్నాను. అండ్ నాకు హాయిగా 10 days లండన్ అన్నారు, అది ఈజీగా 25 days అవుతుందని నమ్మకం కూడా సుకుమార్ గారు కాబట్టి. సో